సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. పేర్లో కొన్ని లెటర్స్, రాంగ్ లెటర్స్, నంబర్స్ వల్ల లైఫ్ సడన్గా తలకిందులైపోతుంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయే నంబర్ 33 నంబర్. చాలామంది ఏమంటే 33 అంటే 6 అంటే శుక్రుడు, అష్టైశ్వర్యం ఇచ్చే శుక్రుడు అంటారు. ఈ 33 నంబర్ చాల్డియన్ సిస్టంలో వెరీ గుడ్ నంబర్. సో మనము ఎక్కువ ఫాలో అయ్యేది చాల్డియన్ అండ్ పైథాగరస్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో పైథాగరస్లో 33 వస్తే ఆ మనిషి జీవితం పాడైపోయినట్టే. ఈ 33 వాళ్ళు చాలా మంచివాళ్ళు, బట్ ఈ కలికాలం పనికి వచ్చేవాళ్ళు కాదు. అది ఎప్పుడో పాతకాలంలో ఉండాల్సిన వాళ్ళు. అంటే ఎవరు అడిగినా సాయం చేసేవాళ్ళు, ఎవరు డబ్బు అడిగినా లేదని చెప్పకుండా ఇచ్చేవాళ్ళు, ఎవరినన్నా నమ్మేవాళ్ళు, మాటలకే నమ్మేసేవాళ్ళు ఈ 33 నెంబర్ వాళ్ళు. సో ఈ 33 వాళ్ళు మోసం చేస్తారని తెలిసినా కూడా ఇలా బాబు బాలేదు, యాక్సిడెంట్ అయ్యింది, 10 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలన్నప్పుడు నమ్మేసి ఇచ్చేస్తారు ఈ 33 వాళ్ళు. చాలామంది ఈ 33 నెంబర్ వాళ్ళు ఇతరులు నమ్మి, ఇతరులకు సాయం చేసి ఇబ్బందుల్లోకి వెళ్ళి తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వక వాళ్ళు కొట్లాడతారు. చాలామంది ప్రాణాల మీద కూడా వచ్చింది. సో ఈ 33 నంబర్ ఉన్న పేర్లలో కామన్ నేమ్ మూర్తి, కార్తిక్, హేమంత్. ఈ 3 పేర్లు కూడా డేంజర్ లిస్ట్లో ఉన్నాయి. సో నేను ఐ థింక్ 2007 or 2008 మన ఆఫీస్ అయ్యప్ప స్వామి సొసైటీ మాదాపూర్లో ఉన్నింది. సో ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో మూర్తి గారు, ఫస్ట్ ఫ్లోర్లో నేను, మా నాన్నగారు నెహ్రూ గారు, మా అమ్మ తులసి నెహ్రూ, మేము ఉండేవాళ్ళము. ఆయనకి చెప్పాము, మూర్తి గారు ఈ పేరులో 33 ఉంది, నమ్మినోళ్లే గొంతుకు వస్తారు అని. సో అతను మేము చెప్పిన తర్వాత కెమెరాలు పెట్టించుకున్నాడు, అన్నీ పెట్టించుకున్నాడు, కుక్కను తెచ్చి పెట్టుకున్నాడు, జాగ్రత్తలు పడ్డాడు. సంక్రాంతి వెళ్ళిన తర్వాత కరెక్షన్ చేసుకుంటాను, సో నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, సంక్రాంతి కీడు పండగ అయినా చేసుకుంటాను మీ దగ్గర. సో సంక్రాంతికి ముందే వీళ్ళింట్లో దొంగలు పడి అతను గొంతునే కోసారు. హీ వాస్ కిల్డ్ అండ్ ఇంట్లో చాలా డబ్బు ఎత్తుకెళ్ళారు. అది చంపిన దానిలో కూడా చాలా అనుమానాలు ఉన్నా మనం ఇలా యూట్యూబ్లో చెప్పుకోకూడదు. తర్వాత కేఏ పాల్ బ్రదర్ డేవిడ్ పాల్, ఆయన హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్కి కారులో ప్రయాణిస్తున్నప్పుడు అతను తాగే ఆల్కహాల్ తీసేసి వేరే మందు కలిపేసి అతను అక్కడికి వెళ్ళే లోపల స్లో లేకపోతే డ్రైవర్ గొంతు కోసి అతని దగ్గర ఉన్న 8 లక్షలు 10 లక్షలు ఎత్తుకొని పారిపోయాడు. అతని పేరులో కూడా ఈ 33 నంబరే ఉంది. కార్తిక్, సో KARTHIK 21928892 3, 12, 14, 22, 31, 33. ఈ కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. కార్తిక్ బాగానే సంపాదించేవాడు. సో వీళ్ళ ఫ్రెండ్ ఒక ల్యాండ్ చూశాను, అగ్రిమెంట్ చేసుకుందాము, నేను 50 లక్షలు, నువ్వు 50 లక్షలు డబ్బులు ఇవ్వండి, కలిసి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుంటే ఇతను ఏదో పని పడి కార్తిక్ నువ్వు చేసుకొచ్చే అగ్రిమెంటు, ఇతను 50 లక్షలు. వాడు ఏం చేశాడు, పోయి ఆ ₹1 కోటి అతని పేరు మీదే అగ్రిమెంట్ చేసుకున్నాడు. కార్తిక్ని మోసం చేశాడు. ఈ కార్తిక్ చాలా దగ్గర నమ్మి మోసపోయినాక వీళ్ళ వైఫ్, వీళ్ళ పేరెంట్స్ అందరూ తేవడము, ఈ కార్తిక్లో లెటర్స్ మార్చి ఇచ్చాక, సో ఎవరైతే మోసం చేశారో వాళ్ళు మళ్ళా డబ్బులు వడ్డీ కట్టలేదు, కానీ అది నా 3 ఏళ్ళు 4 ఏళ్ళ పీరియడ్ సతాయించిన పీరియడ్ అసలు మాత్రం తిరిగి ఇవ్వడం జరిగింది. అంటే ఆ తిరిగి డబ్బులు తీసుకునే శక్తి కూడా పేరులో ఉంటేనే అది సాధ్యం. మన పేరులో ఇచ్చేసే నంబర్లు ఉంటే ఇచ్చేస్తాం. ఈ 33 అనేది డబ్బులు ఇచ్చేసే నంబరే కాదు, మానసిక ఆందోళన, హెల్త్ ప్రాబ్లం, సో తొందరగా హెల్త్ పాడైపోతుంది. సో రీసెంట్గా చూస్తే ఒక హేమంత్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మీరు రండి, మన ఇంట్లో రిసెప్షన్ అరేంజ్ చేస్తాము, మళ్ళీ మేము పెళ్లి చేస్తామని చెప్పి రమ్మని చెప్పి ఔటర్ రింగ్ రోడ్లో
ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకున్నారు, ఈ అబ్బాయిని ఇంకో కారులో ఎక్కించుకొని కొట్టి చంపేసి రోడ్డు పక్కన పాడేసి వెళ్ళిపోయారు. రీసెంట్గా ఐ థింక్ 6 or 8 months బ్యాక్. ఈ 33 సెల్ఫ్ సాక్రిఫైస్ తిరుపతిలో నా క్లోజ్ ఫ్రెండ్ సప్తగిరి డయాబెటిక్ సెంటర్, వెరీ వెరీ ఫేమస్ ఇన్ తిరుపతి. తిరుపతి డయాబెటిక్ సెంటర్ డాక్టర్ కోటేశ్వరరావు నా క్లాస్మేటే, సప్తగిరి డయాబెటిక్ సెంటర్ డాక్టర్ భానుప్రసాద్ నా క్లాస్మేటే. బోత్ ఆర్ లీడింగ్. కోటేశ్వరరావు టాప్, భాను ఆల్సో ఈజ్ నాట్ బ్యాడ్. సో భాను ఒక 10 years బ్యాక్ ఒక ఫ్రెండ్ షూట్కి అడుగుతున్నా అంటే నేను చెప్పాను, నీ పేరులో రాంగ్ నంబర్ ఉంది, వద్దురా అని చెప్పా. ఎలా ఉంటే అలా జరుగుతుంది, నేను ఎంబీబీఎస్ చదవలేదా నంబర్ బాగాలేకపోతే, ఇది నేను చేసి ఉంటానా, ఫ్రెండ్షిప్ హెల్ప్ చేయకపోతే ఏం లాభం, ఫ్రెండ్షిప్ ఏం లాభము, డైలాగులు కొట్టాడు. 1,20,00,000 తల మీద వేసుకున్నాడు షూరిటీ ఇచ్చాక. మళ్ళా నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నాక ప్రాక్టీస్ బాగా ఇంప్రూవ్ అయ్యి సొంతంగా ఒక ల్యాండు, ఇల్లు, సొంతంగా హాస్పిటల్ అన్నీ కట్టుకొని లోన్లన్నీ తీర్చుకోవడమే కాకుండా ఒక 10-15 crores సంపాదించుకున్నాడు. సో పేరులో నంబర్స్ బాగుంటే లైఫ్ బాగుంటుందండి. పేరులో నంబర్స్ బాగాలేకపోతే కష్టాలు వస్తాయి. సో మీ పేరు ఒకవేళ కార్తీక్ అయినా, మూర్తి అయినా, హేమంత్ అయినా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేదా మీ పేరులో 33వ నంబర్ ఉందని మేము చెప్పితే లేట్ చేయకుండా పేరులో కరెక్షన్ చేసుకోండి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయండి. సో న్యూమరాలజీ గురించి నాన్నగారు BHLలో డీజెమ్గా ఉండి న్యూమరాలజీ మీద ఉన్న ప్రేమతో 1987లో డీజెమ్గా ఉన్న అతను జాబ్ రిజైన్ చేసి 1990 నుంచి హైదరాబాదులో, ఢిల్లీలో, కేరళలో, తిరుపతిలో, బెంగళూరులో ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ 2007 వరకు 5-6 రాష్ట్రాలు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్. 1990లో న్యూమరాలజీ అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈరోజు కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు యూట్యూబ్లు పుణ్యాన్ని. ఎందుకంటే ప్రతి ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఒక సుమన్ టీవీ తప్ప ఇంకెక్కడ చేయట్లేదు ఎవరు అడిగినా కూడా. సో ఎవరో ఒకరిని తెచ్చి పెట్టేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఫాలో అయ్యి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్తో జాగ్రత్తగా ఉండండి. వారం నేర్చుకొని న్యూమరాలజీ వచ్చేసింది, 10 రోజులు నేర్చుకొని ఆఫీస్ పెట్టేశామంటే ఇది జరగదు. ఇది రీసెర్చ్ వర్క్. ఇది నేను సుమారుగా 15 years నాన్నగారి దగ్గర శిష్యరికం చేసినాకే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసుకుంటే ప్రమాదంలోకి వెళ్తారు. ఈ రాంగ్ నంబర్స్ కేవలం ఒక 11 numbers ఉంటాయి. ఈ 100 numbers-లో 89 numbers మంచివి, 11 numbers చెడ్డవి. దీంట్లో మెయిన్గా రాంగ్ నంబర్స్ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్ అండ్ 64 నంబర్ ఆర్ వెరీ వెరీ డేంజర్. ఇవి కాకుండా 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు 70% లక్కీనే. నేను చెప్పిన నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. 12వ నంబర్ వస్తే విన్నింగ్ లైన్ వరకు పోయినా ఆ లైన్ దాటనీదు, మళ్ళా జీవితాన్ని 0 చేసేస్తుంది. 13 ప్రధానమంత్రిగా ఉన్న 13 నంబర్ మృత్యు నంబర్. 16 సడన్ కొలాప్స్, యాక్సిడెంట్స్ నంబర్. సో సూపర్ పవర్గా ఉన్న రష్యాలో ఈ 16వ నంబర్ వల్ల 1995లో 15 ముక్కలైంది. ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది. ఒకప్పుడు సూపర్ పవర్ అలాంగ్ విత్ USA, సో రష్యా. సో 16వ నంబర్ ఎఫెక్ట్. 18 డైవర్స్ నంబర్. 19 బాగుంటారు బట్ అర్లీ డెత్ ఉంటుంది. 27 డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫై, ఎవరు అడిగినా ఇచ్చేయడం, ఎవరు డబ్బు అడిగినా ఇచ్చేయడం, నమ్మించి మోసం చేస్తారు ఆ 33ని. సో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత. మన జాతకంలో ఉండేవన్నీ కరెక్ట్గా జరగాలంటే పేరులో ఉన్న బలం బాగుండాలి. సో మన నంబర్స్ ఎంత బాగుంటాయో లైఫ్ అంత బాగుంటుంది. సో చాలామంది అంటే మా పేరు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది? సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా? ఒక్క పేరుకి వాయిస్ ఇస్తానండి. చాలామంది ఒక పేరు పెడుతున్నారు,
మళ్ళీ ఒక చాంతాడు పెడుతున్నారు. ఒక పేరు అయిపోయిన వెంటనే ఇంకొక పేరు, ఇంకో పేరు అయినంటే ఇంకొక పేరు. సో దయచేసి ఇలా చేయకండి. దోషాలున్న పేరుని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. పేరు బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టచ్చు. బాగుంది అన్నారు. బాగాలేదన్నప్పుడు ఆపేసేయాలి. ఆ పేరులో కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేరు పెట్టకూడదు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 5 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ ఇవ్వడం జరగదు. చాలామంది పేర్లు వాళ్ళే ఒక ఏ, ఒక ఐ, ఒక టీ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పేరు ఎట్టుంది, ఇంకో రోజు ఇంకో పేరు ఎట్టుందని పెడుతున్నారు. చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం జరగదు. డైరెక్ట్ అపాయింట్మెంట్. స్క్రీన్లో ఇక్కడ 2 నంబర్లు, కింద 3 నంబర్లు ఉన్నాయి. ఈ 5 నంబర్లో ఏ నంబర్ కన్నా చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మాకు నిండా బాగలేదు, ఏం చేసినా కలిసి రావడం లేదు, బంగారం పట్టిన మట్టి అయిపోతూ ఉంది, ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయి, పిల్లోడు చదువుకోవట్లేదు, మాట వినడం లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మాకు తెలీదు, మా పేరు బాగుందా లేదా తెలీదు అన్నవాళ్ళు మాత్రం ఈ స్క్రీన్లో ఉన్న 5 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి చేయండి. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా బాగలేదా. బాగుందంటే మీరు చాలా లక్కీ అండి. ఇంకెక్కడ మీరు చేయి చూపించుకోక్కర్లేదు, పేరు చూపించుకోక్కర్లేదు. ఒక్క నంబర్ బాగాలేదని చెప్పినా వీలైనంత వరకు మేము సిస్టంలోంచి ఫోటో తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాం. ఏ నంబర్ బాగాలేదో ఆ బాలేని నంబర్కి బొమ్మ, వీలైతే బొమ్మ కూడా పెడతాం టైం ఉంటే. టైం లేకపోతే కుదరదు, టైం ఉంటే ఖచ్చితంగా వీలు చూసుకొని పెడతాం. సో బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని, ఒక పేరు బాగాలేదన్నాక ఇంకొక పేరు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు. అండ్ SMS వాట్సాప్ ఇంగ్లీష్లో పెట్టండి. సార్ మాకు ఇలా వాట్సాప్ పెట్టడం రాదు, మేము డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతామనే వాళ్ళు చాలామంది నాకు పెడుతున్నారు, SMSలు చేస్తున్నారు. మాకు వాట్సాప్ లేదండి, మేము యూట్యూబ్లో చూసాము, వాట్సాప్ చేయలేకపోతున్నాము, సో మా గురించి కూడా ఆలోచించండి అంటే, వాట్సాప్ చేయలేని వాళ్ళు ఈ నంబర్ 9392426726 9392426726 లేదా 9703335056 9703335056 కాల్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు, లేదా SMS చేయొచ్చు. ప్రతి ఒక్క ఫోన్లో SMS ఉంటుంది, ఈవెన్ ₹1000 ఫోన్లో కూడా SMS ఉంటుంది. ఈ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 నంబర్స్కి SMS చేయండి. సో ఈ పై నంబర్స్కి ఏమో వాట్సాప్, కింద నంబర్స్కి ఏమో SMS. సో నాకు SMS చేయడం కూడా రాదు అన్నప్పుడు ఈ 2 నంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డీటెయిల్స్ ఓపిక్గా చెప్తే మళ్ళీ ఒక 1 to 2 అవర్స్లో మా స్టాఫే కాల్ చేసి పేరు బాగుందా లేదా, బాగలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది బాగాలేదంటే ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం 1 టైం ఫీ ఉంటుంది. దోషం ఉన్న పేర్లకి ఆ ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. అంటే జాతకాలు అనేది మనము ఫ్రీగా చూస్తే అవి మాకు దోషాలే, మీకు దోషాలే. ఎందుకంటే ఇది ఆఫీస్ నడపాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫీజు ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ అనేది మీకు చాలా మంచి లెవెల్లో ఇస్తాను. ఎందుకంటే నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాక అధిరిందయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది, చంద్రప్రదేశ్ బొమ్మన సిస్టర్స్, అతిలి ATLI నుంచి ATLEE, మురగదాసులో ఒక ఏ తీసి ఓ పెట్టాం.
బోయపాటి శ్రీను గారికి 2006, హనుమాన్ హీరో తేజ సర్జాకి 3వ క్లాస్లో ఇచ్చాం, నిఖిల్ సిద్ధార్థ్ 10వ క్లాస్లో కరెక్షన్ ఇచ్చాం, నితిన్కి ఇష్క్ ముందు ఇచ్చాం, తమన్నాకి 2004లో, అమీర్ ఖాన్కి 2005లో, ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. సో మీరు బాగుండాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్, నంబర్ 1 న్యూమరాలజిస్ట్, నాకు తెలిసి 41 లక్షల పైన క్లయింట్స్ కరెక్షన్ ఇచ్చి ఉంటా. ప్రపంచంలో ఎవరు కూడా ఇంతమందికి ఇచ్చి ఉండరు. ఇంతమందికి ఇచ్చి నాకు రోజు 50 అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. డైలీ 6 అవర్స్ వాయిస్ ఇవ్వడానికి టైం కష్టపడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ న్యూమరాలజీ వాడుకోవాలి. బాలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని కరెక్షన్స్ చేసుకొని ఆ పేరుని మంచి వైబ్రేషన్, పేరు మార్చను, పేరులో ఒక లెటరే మారుస్తాను. లైక్ నితిన్లో ఒక ఐ పెట్టామంతే, NITHIIN. సో ఒక్క లెటర్ మార్పుతో జీవితాంతం వెలుగు గెలుపు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.